శ్రీమాత్రే నమ. ఆత్మర్గురుచరణారవిందాభ్యా నమ. ఈరోజు మంచి మాట. సాధారణంగా మన ఇంట్లో మనకి ఐశ్వర్యం అంటే ఏమిటి, ఈ విషయం ముందు చెప్పుకుందాం, తర్వాత ఏం చేయాలో చెప్తా. ఐశ్వర్యం అంటే ఏమిటండి? డబ్బా, ధాన్యమా, ధనమా? ఏమిటండి ఐశ్వర్యం అంటే? సంతోషం. మనము సంతోషంగా ఉంటే ఐశ్వర్యం మనల్ని వెతుకుతూ వస్తుంది. సంతోషము కావాలి, సంతోషము ఉండాలి. సంతోషముగా ఉంటేనే ఐశ్వర్యం మన వెంట ఉంటుంది. సంతోషం అంటే ఏమిటండి? అది కూడా చెప్తున్నా. తల్లి తండ్రి, భార్యాభర్తలు, పిల్లలు ఎప్పుడైతే ఒక ఇంట్లో తిట్టుకోకుండా కొట్టుకోకుండా సంతోషంగా ఉంటారో, ఏ ఇంట్లో అయితే తల్లి తండ్రి పూజింపబడతారో, ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు గొడవలు పడకుండా కలిసిమెలిసి ఉంటారో, ఏ ఇంట్లో అయితే సంతోషముగా ఆనందముగా ఉంటుందో, ఏ ఇల్లు అయితే ఆ ఇంట్లోనే ఐశ్వర్యం కూడా ఉంటుంది. అదే మనందరికీ కూడా తెలియదు. సరే, ఇకపోతే మనకి ఇంటికి మనకి ధనము రావాలంటే మనం ఏం చేయాలి? పాయింట్ నెంబర్ 1, ముందుగా మన ఇంటిని మనం శుభ్రపరచుకోవాలి. ఎక్కడి నుంచి శుభ్రపరచుకోవాలి అంటే, వీధి గుమ్మం దగ్గర నుంచి సింహద్వారం మొదలుకొని ఇంట్లో ఉన్నటువంటి గుమ్మాలన్నీ కూడా శుభ్రపరచుకొని వాటికి పసుపు రాసి బొట్టు పెట్టాలి. ఎప్పుడైతే మనం పసుపు రాసి బొట్టు పెడతామో అప్పుడే మన ఇంట్లో లక్ష్మీ కళ వచ్చేసినట్టే. పసుపు లక్ష్మితో సమానము. అందుకనే పూర్వకాలంలో గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టేవాళ్ళు. గడపని తొక్కకూడదు, గడప మీద నించొని తొమ్మకూడదు, గడపకి అటు ఇటుగా ఉండి చేతులు ఏవి కూడా మార్చకూడదు. ఈ గడప నుండి అటువైపు గడపలో బియ్యం ఇవ్వకూడదు, కూరగాయలు ఇవ్వకూడదు, డబ్బులు ఇవ్వకూడదు, బట్టలు ఇవ్వకూడదు, వస్తువులు ఇవ్వకూడదు. అదే విధముగా మానవుడికి సంబంధించినటువంటి బంగారము, వెండి, రాగి, ఇత్తడి, కంచు, స్టీలు ఇలాంటివి ఏవి కూడా ఇవ్వకూడదు. గడప మీద కూర్చొని మాట్లాడకూడదు. ముఖ్యంగా ఎవరు కూర్చొని మాట్లాడకూడదు? ముఖ్యంగా స్త్రీలు కూర్చొని మాట్లాడకూడదు. ఎప్పుడైతే స్త్రీ గడప మీద కూర్చొని మాట్లాడుతుందో అప్పుడు ఆ ఇంట్లో నుంచి ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. అదే విధముగా ఆదివారము పూట బూజులు దులపకూడదు, మనకు ఖాళీ ఉందని. శుక్రవారము పూట బూజులు దులపకూడదు, మంగళవారము పూట బూజులు దులపకూడదు. మిగిలినటువంటి వారాల్లో శనివారం నాడు 8 గంటల తర్వాత బూజును దులుపుకోవచ్చు. అలా చేస్తే మన ఇంట్లో ఐశ్వర్యం ఎక్కడికి వెళ్ళదు. అదే విధముగా ఇంకొక మాట, మనము ఉదయము సాయంత్రము దీపారాధన చేసేటువంటి అలవాటు ఉంటే మన ఇంట్లో దేవాలయం అనగా మన ఇంట్లో ఉన్నటువంటి దేవతల గూడు. ఆ యొక్క దేవతల గుడిలో దీపారాధన చేసేటప్పుడు లెక్క పెట్టుకొని 7 లవంగాలు ఆ దీపారాధనలో వేయండి. ఆ 7 లవంగాలతో దీపారాధన చేస్తే మన ఇంట్లో ఐశ్వర్యం వర్ధిల్లుతుంది. మీరు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. ఇకపోతే సింహద్వారానికి చక్కగా కుంకుమతో కొంచెము పెద్దగా బొట్టు పెట్టండి. మన ఇంటికి ఎలాంటి నరకోశ పీడలు ఉండవు. అలా కూడా మన ఇంట్లో మనము ధనము నివాసము చేసుకోవచ్చు. అదే విధముగా సాయంకాల సంధ్యా సమయంలో మన ఇంటిని శుభ్రపరచుకునేటువంటి ముందు సాయంకాల సంధ్యా సమయంలో శుభ్రపరచకూడదు. సాయంకాల సంధ్యా సమయంలో ఇంట్లో దీపం వెయ్యాలి. అంటే ఇప్పుడు అంతా కూడా కరెంటు దీపాలు వచ్చేసాయి కాబట్టి కరెంటు దీపాన్ని వెలిగించాలి. అదే విధముగా ఇంటి వెనకాల ఉన్నటువంటి తలుపులు ముయ్యకూడదు. మూసినచో లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. చక్కగా ఇంటి ఇరువైపుల తలుపులు కూడా తీసే ఉంచాలి. తీసి ఉంచితేనే మన ఇంట్లోకి లక్ష్మీదేవికి ఇటువైపు నుంచి ప్రవేశం చేయాలనుకుంటుందో అటువైపు నుంచి ప్రవేశం చేస్తుంది. అదే విధముగా ముఖ్యముగా చెబుతున్నాను, ఇది ఆడవాళ్ళకు సంబంధించినటువంటి విషయము. ఆడవాళ్ళు ఆదివారం నాడు తలస్నానము చెయ్యరాదు, మంగళవారం నాడు తలస్నానము చేయరాదు. అదే విధముగా శుక్రవారం నాడు కూడా తలస్నానము చేయడానికి పనికిరాదు. కొంతమంది అయితే సోమవారం కూడా తలస్నానము చేయరు. మిగిలినటువంటి వారాల్లో తలస్నానము ఆచరించవచ్చును. చక్కగా తలస్నానము చేసి ఇంట్లో ధూపం వేసినచో మనకు ఉన్నటువంటి పీడలన్నీ కూడా పోయి మన ఇంట్లో ఐశ్వర్యం ఎప్పటికీ కూడాను ఉంటుంది. అదే విధముగా స్త్రీలు ప్రతి శుక్రవారం నాడు పరవన్నము వండి లక్ష్మీదేవికి నైవేద్యం పెడితే చక్కగా యొక్క ఐశ్వర్యం ఎప్పటికీ కూడాను విరజిల్లుతుంది.
అదే విధముగా మీకు లక్ష్మీ అష్టకాలు కానీ ఏవైనా వస్తే ఆ యొక్క అష్టకాలని పఠించడం వలన కూడా ఐశ్వర్యం వస్తుంది. ఇది విషయాన్ని మీ అందరికీ కూడా తెలిసిందని అయితే నేను అనుకుంటున్నాను. ఇక్కడికి లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు.